వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ద్విచక్ర వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్లు, పెద్ద వాహనాలు నడిపేవారు సీట్ బెల్ట్ ధరించాలి. డిటిఓ ప్రసాద్ విజ్ఞప్తి. మదనపల్లి పట్టణంలోని జడ్పీ ఉన్నత పాఠశాల నుండి రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులతో ర్యాలీ. దళితుడు అనుమానాస్పద మృతికి కారకులైన వారిని పోలీసులు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. దళిత సంఘ నాయకుల ఆరోపణ. శవ పరీక్ష గదికి సిఐ తాళం వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన దళిత సంఘాల నాయకులు. ద్విచక్ర వాహనములు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్, పెద్ద వాహనాలు నడిపేవారు సీట్ బెల్ట్ ధరించాలని డిటిఓ ప్రసాద్ సూచించారు. నేడు మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా ట్రాఫిక్ నిబంధనల ఆవశ్యకతనుపై ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ అశోక్ ప్రతాప్, ఎంవిఐ దినేష్ చంద్ర, అసిస్టెంట్ ఎంవిఐ శివ లింగయ్య, ప్రిన్సిపల్ డాక్టర్ కృష్ణవేణి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ట్రాఫిక్ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని, అప్పుడే రోడ్డు ప్రమాదాలు జరగవని అన్నారు. వాహనాన్ని ఒకసారి మీ కుటుంబాన్ని మనసులోకి తెచ్చుకుని స్టార్ట్ చేయాలని హితవు పలికారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులకు, సోదరులకు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలను పాటించాల్సిందిగా విన్నవించాలని కోరారు. ట్రాఫిక్ నియమాలు పాటిద్దాం, ప్రమాదాలను నివారిద్దాం. హెల్మెట్ ధారణ పంచుకున్న ప్రమాదం. రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా రవాణా శాఖ మరియు పోలీసు శాఖ వారి విన్నపం. సీటు బెల్ట్ ధరించండి. పరిమితికి మించి వాహనాలలో ప్రయాణించకండి. మార్గం. డ్రైవింగ్ లో సెల్ ఫోన్ వద్దు, డ్రైవింగే ముద్దు. డ్రైవింగ్ లో సెల్ ఫోన్ వద్దు, డ్రైవింగే ముద్దు. డ్రైవింగ్ సురక్షితమైతే ప్రాణం. మీ తమ్ముళ్ళు ఉంటారు, ఇప్పుడు వెళ్ళి ఇక్కడ ఏం మీరైతే నేర్చుకున్నారు అదంతా వెళ్ళి మీ కుటుంబాలకు చెప్పాలి. వాళ్ళకి అందరికీ చేరి ప్రమాదాలు తగ్గించే విధంగా మనము ముందుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. సో ఎక్కువ సమయం తీసుకొని థ్యాంక్స్ చెప్తున్నాను. ఇప్పుడు మన ఆర్టీఓ గారు ప్రతిజ్ఞ చేస్తారు. అందరికీ నమస్కారం. 36వ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఈరోజు మదనపల్లిలో ఈ వాకథాన్ను మేము చేస్తున్నాము. దీని ద్వారా జనరల్ పబ్లిక్ కానీ, డ్రైవర్స్కి కానీ, లేకపోతే వాహనాలకు సంబంధించిన ప్రతి ఒక్క వ్యక్తితో మేము అవగాహన క్రియేట్ చేయడానికి ఈ ర్యాలీ చేయడం జరుగుతుంది. ఈ భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఇప్పటికే మేము మదనపల్లిలో ఐక్యాంప్ చేయడం జరిగింది. అదేవిధంగా పలు కాలేజీల్లో అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా మేము రాబో రోజుల్లో కూడా ఈ మదనపల్లి ఈ సరౌండింగ్స్లో మేము ఇంకా అవగాహన సదస్సులు క్రియేట్ చేస్తాము. నెక్స్ట్ ఈఐబీ డ్రైవర్స్కి కానీ, ఆటో డ్రైవర్స్కి కానీ, అదేవిధంగా గూడ్స్ వెహికల్ డ్రైవర్స్కి కానీ అవగాహన సదస్సులు ఉంటాయి. మేము అందరికీ తెలియజేయడం ఏంటంటే, మీరు ఖచ్చితంగా సీట్ బెల్ట్ ధరించి, అదేవిధంగా హెల్మెట్ ధరించి మీరు ఖచ్చితంగా వాహనాన్ని నడపాలి. దాని ద్వారా మనము ప్రమాదాలు తగ్గించే అవకాశం ఉంది. 85% అన్ని మానవ తప్పిదాల వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి. సో అదేవిధంగా ఎవరైనా ప్రమాదాల్లో గాయపడినప్పుడు గుడ్ సమరిటన్ లాగా మీరు ఒకరికి సహాయం చేస్తే వాళ్ళ ప్రాణాలు కాపాడొచ్చు. దాదాపు 50% ప్రమాదాలు అంటే చనిపోకుండా మనము
కాపాడచ్చు వితిన్ 1 అవర్లో మనం ఎవరికైనా సహాయం చేస్తే. సో కాబట్టి మీరు ఒక మంచి సహాయకుడిగా గుడ్ సమరటన్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ గుడ్ సమరటన్కి మీరు సహాయం చేస్తే 5,000 బహుమతి కూడా ఇవ్వబడుతుంది కలెక్టర్ గారి చేతుల మీదుగా. సో మన అన్నమయ్య జిల్లాలో దాదాపు 10% ప్రమాదాలు తగ్గాయి 2024లో. 23తో పోలిస్తే అదేవిధంగా 3% డెత్స్ కూడా తగ్గాయి. సో నేను కోరడం ఏంటంటే జనరల్ పబ్లిక్కి మీరు ఖచ్చితంగా నియమాలు పాటించండి. మా అధికారులు క్షుణ్ణంగా ఇంకా తనిఖీలు చేయడం జరుగుతుంది ఈ అవగాహన సదస్సులు అయిపోయాక. సో మీరు ఎవరైనా చట్టాలు పాటించకపోతే కఠినంగా వ్యవహరిస్తారని నేను తెలియజేస్తున్నాను. మదనపల్లె మున్సిపాలిటీ పరిధిలో 23 కోట్ల రూపాయలకు గాను సుమారు 12.40 కోట్ల రూపాయల పన్నులు వసూలు చేయడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ ప్రమీల తెలిపారు. నేడు మదనపల్లె మున్సిపాలిటీలోని ఆమె ఛాంబర్ నందు రెవెన్యూ ఆర్ఐలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ ఇంటి పన్నులు చెల్లించి పురపాలక సంఘం అభివృద్ధికి సహకరించాలని కోరారు. ప్రజలు కట్టే పన్నులతోనే మున్సిపాలిటీ పరిధిలో రోడ్లు, డ్రైన్లు, వీధి లైట్లు, పారిశుద్ధ్యం వంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. కావున ఇంటి యజమానులు తమ పన్నులు సకాలంలో కట్టి పురపాలక సంఘం అభివృద్ధికి తోడ్పడుతూ అందించాలని కోరారు. మదనపల్లె పట్టణ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, మనకి ఈ ఫైనాన్షియల్ ఇయర్ 2024-25 సంవత్సరము మార్చి 31 నాటికి మరి క్లోజ్ అవుతుంది. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మనకి మున్సిపాలిటీకి చెల్లించాల్సినటువంటి ఆస్తి పన్నులు కానివ్వండి, నీటి ఛార్జీలు, అలాగే ట్రేడ్ లైసెన్స్ ఫీజులు, అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్లు, అలాగే ఎన్క్రోచ్మెంట్ ఫీ, ఇవి ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మరి మున్సిపల్ కార్యాలయానికి చెల్లించి పట్టణ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ఇప్పటివరకు మున్సిపాలిటీలో ప్రాపర్టీ ట్యాక్స్కి సంబంధించి 23 కోట్లు వసూలు కావాల్సి ఉండగా 12,40,00,000 వరకు ఈ రోజుకి వసూలు కావడం జరిగింది. కాబట్టి పుర ప్రజలందరూ కూడా మీరు చెల్లించాల్సినటువంటి పన్నులను మున్సిపల్ ఆఫీస్ నుండి ఏర్పాటు చేసినటువంటి కౌంటర్లో చెల్లించి రసీదుని తీసుకోవలసిందిగా తెలియజేయడం అవుతుంది. అలాగే సచివాలయ సిబ్బంది మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా ఈ ట్యాక్స్ కలెక్షన్ నిమిత్తము రావటము రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ఫైనాన్షియల్ ఇయర్ మరి మనకి ఇంకా ఒక 50 days లోపు క్లోజ్ అవుతుంది. కాబట్టి కార్యాలయానికి చెల్లించవలసినటువంటి పన్నులను చెల్లించి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మదనపల్లి రూరల్ మండలం పిచ్చలవారిపల్లిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన రైతు నరసింహులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహణ ఆలస్యమైందని దళిత సంఘాల నాయకులు మదనపల్లి ప్రభుత్వ సర్వజన బోధన ఆసుపత్రి వద్ద ఆందోళన నిర్వహించారు. మదనపల్లి రూరల్ సిఐ కళ వెంకటరమణ దళితులకు అన్యాయం చేస్తున్నారని, ఆయన్ను వెంటనే సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. దళితుల భూములు ఆక్రమించుకోవాలనే దురుద్దేశంతో దారి సమస్యను సృష్టించి రైతు నరసింహులను టీడీపీ నాయకులు పెద్ద రెడ్డప్ప నాయుడు ఇబ్బందులకు గురి చేశాడని ఆరోపించారు. మంగళవారం తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో అనుమానాస్పద స్థితిలో తన భర్త చనిపోయాడని, అదే సమయంలో అదే ఊరికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు రెడ్డప్ప నాయుడు పొలం వద్ద ఎదురొచ్చాడని భార్య రెడ్డమ్మ మీడియాకు తెలిపారు. మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సిఐ పట్టించుకోలేదని ఆమె ఆరోపించారు. తప్పుడు సెక్షన్లు నమోదు చేసి కేసు తప్పుదారి పట్టిస్తున్నారని బాధితురాలు తెలియజేశారు. బుధవారం ఉదయం నరసింహులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం శవాన్ని కుటుంబ సభ్యులకు అప్పజెప్పకుండా తాలూకా సిఐ కళ వెంకటరమణ శివ పరీక్షల గదికి తాళం వేసి వెళ్లడంపై శవ పరీక్ష గది వద్ద దళిత నాయకుల ఆందోళన చేపట్టారు. అగ్రవర్ణానికి చెందిన రెడ్డప్ప నాయుడు కాపాడటం కోసమే తాలూకా సిఐ కళ వెంకటరమణ ఇలా చేస్తున్నారని వారు ధ్వజమెత్తారు.
ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు, సిపిఎం ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, బాస్ వ్యవస్థాపకులు పీటీఎం శివప్రసాద్, బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గౌతమ్, బహుజన సేన రాష్ట్ర అధ్యక్షులు చందు తదితరులు పాల్గొన్నారు. 100% తీసుకుంటాను సార్. మేము అప్పుడు మేము సెలెక్ట్ అయిపోతాం సార్. ఈ రిపోర్ట్ రావడానికి 2 నెలల సమయం పడుతుంది. ఈ 2 నెలల సమయం చెప్పి మీరు గ్రాప్ చేసి ఆయన వదిలేసి అంటే ఊర్లో దళితులందరినీ వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు చంపేస్తా ఉంటే, వాళ్ళ కోసం వాళ్ళు చచ్చిపోతా ఉంటే మీరు వాళ్ళ కోసం వాళ్ళకు ఇది మాట్లాడటం ఇదైతే కరెక్ట్ కాదు సార్. నిజంగా మేము ఒప్పుకునేది సార్. 100% డౌట్ ఏం లేదు. కానీ ఏంటంటే మనము స్టార్టింగ్లోనే మనం దాని ఇన్వెస్టిగేషన్ స్టెప్ బై స్టెప్ తీసుకొని రావాలి. మీరు కూడా అర్థం చేసుకోవాలి. 100 మాకు దీంట్లో ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేదు, ఏమీ లేదు. మెరిట్స్ ఎట్లుందో దాని ప్రకారమే చేస్తాము. 100% చేస్తాను. నాకు ఆల్రెడీ వాళ్ళ పిల్లలు కూడా నేనంతా మాట ఇచ్చాను. మనకి ఇబ్బంది ఏం లేదు. ఇంకా కావాలంటే మీరు చూడండి, దాంట్లో ఎట్లా చేస్తామనేది మీరే చూస్తారు. చూడండి ఒకసారి. మీరు బాగా చేస్తారు సార్. లేదు, దళితులకు బాగా న్యాయం చేస్తారు, జైల్లోకి పంపిస్తారు. ధర్మబద్ధమైన అధికారి ఎంతో మంది ఎందుకు మీరు ఇంతవరకు లేట్ చేశారు? తీసుకోకుండా మీరు మళ్ళీ టైం చేయించి ఎందుకు తీసుకున్నారు? ఎందుకు చేశారు? మీరు మీ చేతి నిండా డబ్బులు ముట్టితే దళితులను కూడా తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపిస్తారు. చెప్పండి సార్, సమాధానము చెప్పండి. ఎప్పుడైతే రీజన్ చెప్పండి, రీజన్ చెప్పండి. సాయంత్రం 6 గంటలకు ఎఫ్ఐఆర్ ఇచ్చారు. 6 గంటల వరకు ఎందుకు ఎఫ్ఐఆర్ లేదు? బాధితులు కొడుకుతా ఉంటే లాక్ చేశారండి. ఈయన మార్చని లాక్ చేశాడు. ఎలకేం అధికారం ఉంది పోలీసులకి? మార్చని లాక్ చేసే అధికారము సిఐ గారికి ఎందుకు ఉంది? లాక్ చేశారని అడుగుతున్నా. మాకు శవాన్ని మాకు చెప్పాలి కదా. లాక్ చేశారు. నిజాయితీ నీ ధర్మము ఈ మొదలుపల్లి అందరికీ తెలుసు. మీరు దళితుల మీద పడినారు, ఇతని మీద కట్టాలి ఎస్సీ కేసు. అంత గారిని వెంటనే తాలూకా సీఏ గారిని వెంటనే తాలూకా సీఏ గారిని వెంటనే తాలూకా సీఏ గారిని వెంటనే తాలూకా సీఏ గారిని వెంటనే మీరు చెప్పినట్టు మేము చాలా స్పష్టంగా 10 సార్లు 100 సార్లు చెప్తా ఉంటే కూడా సార్ మీరు ఎందుకు ఈ సెక్షన్ కడతారు? ఇన్వెస్టిగేషన్ చేస్తాం. మీరు ఇన్వెస్టిగేషన్ చేయడానికే కదా 306, లేకపోతే మర్డర్ కేసు కదా కట్టాలి. ఇప్పుడు మర్డర్ కేసు కదా కట్టాలి. నిజంగా నిర్ధారణ అయితే నువ్వు మళ్ళీ మర్డర్ కేసు కడతావా, లేకపోతే 306 ఏం రిపోర్ట్ వచ్చినాక మాట్లాడతాము. ఇప్పుడు మీరు కట్టాలి కదా. 306 వస్తుంది కదా. మీరు ఇది ఎందుకు కట్టినారు? ఏం డబ్బులు తీసుకున్నారా, లేకుంటే రాజకీయ ఎందుకు ఇది ఎందుకు కట్టినారు? మీ ఇంట్రెస్ట్ ఏమి అంటే మేము ఒక ఇంట్రెస్ట్ మేము కంప్లైంట్ ఇచ్చాము, మా బాధ ఇది జరిగింది. కానీ మీ ఇంట్రెస్ట్ ఏమి? మళ్ళీ మార్చి కట్టేదానికి మీ ఇంట్రెస్ట్ ఏమి చెప్పండి. ఒకవేళ నిజంగా కూడా అది లేకుండా ఓన్లీ ఆయన ఊరేసుకున్నాడని చెప్పి వాళ్ళ బాధితులు వాళ్ళు ఎవరైనా చెప్పుంటే సరే. ఇప్పుడు ఆయన సపరేట్ ఇచ్చినది మీరు చూసినారు, ఎంఆర్ఓకి ఇచ్చిన మీరు చూసినారు, నిన్నగా మొన్న గొలాట్ జరిగింది మీరు చూసినారు. అలా కూడా ఎందుకు మేము ఆరోపించకపోతే మీరు కడతారు సార్? మేము అరవాలి ఏదో చేయాలనేది ఎవరి ఉద్దేశం కాదు. ఎస్ఐ గారు ఏమన్నా ఆయన అరుస్తారని ఫీలింగ్ అడగదు. కానీ నేను ఒక మాట ఏనండి సార్, మేము
ఏమంటా ఉన్నామంటే ఇప్పుడు మేము నిన్న సిఐ గారికి సార్ ఇది 306 కట్టాలి సార్, దయచేసి 306 కట్టాలి సార్, మీరు ఎందుకు మీరు దాన్ని ఆర్డర్ చేస్తానని చెప్పి నేను మాట్లాడితే కూడా నేను సరేనండి మీరు కంప్లైంట్లు మార్చండి, కంప్లైంట్ సార్ 10 కంప్లైంట్లు చూపించినారు సార్. సరే మీరు 10 కంప్లైంట్లు చూపించిన తర్వాత అయినా కూడా మీరు 306 కట్టకుండా మీరు అంటే 306 అంటే ఇప్పుడు 108 బిఎన్ఎస్ 108 బిఎన్ఎస్ కట్టకుండా 174 తీసుకొని రాకుండా మీరు 394 మా ఇక్కడ చూడమా. మదనపల్లి రూరల్ మండలం పొన్నటిపాలెం గ్రామం పిచ్చిలవళ్లపల్లెలో నిన్న తెల్లవారుజామున ఎలకపల్లి నరసింహులు అనే ఒక దళితుడు చెట్టుకు వేలాడుతూ మిగతా జీవిగా కనిపించడం జరిగింది. మరి దీని పూర్వాపరాలు పరిశీలించినప్పుడు అక్కడ బాచరెడ్డప్ప అనే అతను అక్కడి ఈ నరసింహులు అనేటటువంటి దళితుని భూమి ఆక్రమించుకోవాలని దురుద్దేశంతో వాళ్ళకి సుమారు 20 ఏళ్లుగా వాళ్ళ భూమికి వెళ్ళే దారిని అడ్డగించి ఇబ్బందులు పెడతా ఉన్నాడు. అంతకుముందే వీళ్ళ పూర్వీకులకు దళితుల పూర్వీకులకు సంబంధించినటువంటి భూములు కూడా రెడ్డప్ప నాయుడు అనే అతను దురాక్రమణ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ భూమిని కూడా లాగేసుకుందామని దారికి అడ్డం కలిగిస్తూ వీళ్లకు నిత్యం వేధింపులకు గురి చేస్తూ ఉన్నాడు. ఈ విషయంలో అనేక సార్లు ఈ దళిత కుటుంబం మీద రెడ్డప్ప నాయుడు చాలాసార్లు దాడి చేశాడు. అదేవిధంగా రెడ్డప్ప నాయుడు వాళ్ళ కుటుంబం ఈ చనిపోయినటువంటి నరసింహుల వాళ్ళ తమ్ముడు ఎవరైతే ఉన్నారో అతని మీద అక్రమంగా ఒక తప్పుడు రేప్ కేసు కూడా పెట్టి ఇబ్బంది పెట్టిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఈ మధ్యకాలంలోనే ఆయన అన్ని ఆఫీసులు తిరిగి నాకు న్యాయం చేయండి అని చెప్పి అర్జీలు పెట్టుకుంటా వస్తా ఉన్నాడు. లాస్ట్ వీక్ ఒక గొడవ మళ్ళీ చేస్తాడు ఈ రెడ్డప్ప నాయుడు అనే అతను, నీ అంతు చూస్తా నిన్ను చంపేస్తానని బెదిరించాడంట. అప్పుడు మళ్ళీ అతను వెళ్ళి ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ చేశాడంట. తర్వాత వచ్చి కలెక్టర్ గారికి స్పందనలో కంప్లైంట్ చేశారంట. అయినా కూడా దాని మీద అధికారులు స్పందించలేదు. ఈ నేపథ్యంలో మళ్ళీ కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలని చెప్పి మొన్న చెప్పాడంట వాళ్ళ భార్యతో. ఇమీడియట్గా ఏం జరిగిందో తెలీదు. మొన్న నైటు భార్యతో పాటు నిద్రపోతున్నటువంటి నరసింహులు ఆమె రాత్రిలో 3 గంటల మధ్య ఆమె లేచి చూస్తే భర్త పక్కలో లేడంట. ఆమె ఇమీడియట్గా భయపడి తన కూతురు మదనపల్లిలో ఉంటే ఆమెకు ఫోన్ చేసి చెప్పింది మీ నాన్న అక్కడికి ఏమన్నా వచ్చాడా, ఇంట్లో లేడని. వాళ్ళు భయపడి ఇమీడియట్గా పల్లికి బయలుదేరడం జరిగింది. వెళ్లే క్రమంలో సుమారు తెల్లవారుజాము 4 గంటలు ఆ మధ్యలో రెడ్డప్ప నాయుడు అనే అతను ఎదురు రావడం జరిగింది. వాళ్ళకి అతని మీద వాళ్ళకి అనుమానం కలిగింది. మరి ఇమీడియట్గా వెళ్ళి ఆ పొలాలంతా వెతికితే ఆ పొలానికి దళితుల పొలానికి వెళ్లే దారిలో రెడ్డప్ప నాయుడు యొక్క పొలంలో రెడ్డప్ప నాయుడుకు సంబంధించినటువంటి ఒక నేరేడు చెట్టుకి ఉరి వేయబడి చనిపోయి ఉన్నాడు నరసింహులు. మరి ఈ నేపథ్యంలో వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళు భయపడి వాళ్ళు మా భర్తను ఈ రెడ్డప్ప నాయుడు వాళ్ళ అనుచరులే చంపేసింటారని అనుమానంతో తాలూకా పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళు పోలీసులు కంప్లైంట్ చేశారు. వాళ్ళు నీట్గా కంప్లైంట్ రాసుకొని పోయి ఇస్తే ఆ కంప్లైంట్ను సిఐ గారు చించేశారంట. సిఐ కళా వెంకటరమణ గారు ఆయన ఆ ఒక్క కంప్లైంటే కాదు మళ్ళీ 10 కంప్లైంట్లు వాళ్ళు తయారు చేసుకోపోయినా కూడా ఒకటి తర్వాత అన్నీ కూడా చించి లాస్ట్కు ఆయన డైరెక్షన్ చేసి ఒక కంప్లైంట్ తీసుకున్నాడు. ఆ కంప్లైంట్ తీసుకొని నిన్న సాయంత్రం వరకు బాధితులను పోలీస్ స్టేషన్ కాడ పెట్టుకొని శవాన్ని ఇచ్చి మార్చరీలో పెట్టి రాత్రి 11 గంటల సమయంలో ఆయన కేసు కట్టాడు. ఎందుకు రాత్రి 11 గంటల వరకు ఆయన వెయిట్ చేయించినాడో వీళ్ళని ఆయన సమాధానం చెప్పాలని మేము అడుగుతా ఉన్నాం. పొద్దున్నే కూడా ఆయన బాడీ దగ్గరికి అందరూ వస్తున్నారంటే వాళ్ళ బంధువులు ప్రజా సంఘాల వాళ్ళు ఎక్కడ చూస్తారో వాళ్ళని చెప్పేసిందే లాక్ చేసుకుని పోయినాడు మార్చరీకైనా. ఒక సిఐకి లాక్ చేసుకుని కీసు జేబులో పెట్టుకొని పోయే అధికారం ఉందా? నేను ఎక్కడ చూడలే. కాబట్టి ఆయన తీసుకెళ్లాడు. కాబట్టి సిఐ డబ్బులు తీసుకొని ఈ కేసు తారుమారు చేస్తారనే అనుమానం పల్లెలో ఉంది. మీరు ఖచ్చితంగా కేసును 306 కింద కన్వర్ట్ చేయాలి. అదేవిధంగా SC/ST యాక్ట్ కింద కేసు నమోదు చేయాలి. అదేవిధంగా ఎవరైతే రెడ్డప్ప నాయుడు ఉన్నాడో వాడిని ఇమీడియట్గా మీరు కంట్రోల్లోకి తీసుకోవాలని చెప్పి మేము పోలీసులకి అడుగుతా ఉన్నాం. 2 రోజుల క్రితం మంగళవారం తెల్లవారుజామున జరిగినటువంటి పోలీసులు అనుమానాస్పదంగా కేసు నమోదు చేసినటువంటి ఎలక్ట్రికల్ నరసింహులు దళితుడు ఆయన ఎన్నో సంవత్సరాలుగా రెడ్డప్ప నాయుడు అనే వ్యక్తి దగ్గర నుంచి ఎన్నో దఫాలుగా దాడులకు గురయ్యాడు, బెదిరింపులకు గురయ్యాడు, దౌర్జన్యాలకు గురయ్యాడు.
అతను అక్కడ రెడ్డప్పనాయుడు అనే వ్యక్తి అనేక భూ కబ్జాలకు దళితుల నుంచి లాక్కున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎవరైతే ఇప్పుడు చనిపోయారో ఆ వ్యక్తికి నేనే స్వయంగా కంప్లైంట్లు రాసి ఆ రెడ్డప్పనాయుడు మీద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. గతంలో నరసింహులు ఇప్పుడు మృతుడు నరసింహుల యొక్క భార్య పైన కూడా దాడి జరిగితే ఆ దాడి సంఘటన పట్ల కూడా అప్పటి పోలీసులు కూడా తప్పుడు కౌంటర్ కేసులు నమోదు చేసి కేసులు రాజీ చేయించాలనే కుట్రలు చాలా పన్నారు. ఆ కుట్రల్లో భాగంగా ఈ రోజున దళితుడు నరసింహులు చనిపోవడం చాలా దారుణమైన విషయము. అతన్ని ఖచ్చితంగా చెట్టుకు ఉరిదీసి రెడ్డప్పనాయుడు గారి యొక్క చెట్టు పొలంలోనే ఉన్నటువంటి చెట్టుకి ఉరిదీసి చంపారని తీవ్రంగా భావిస్తున్నాము. అదే రకంగా SC/ST కేసు దళితుడు చనిపోతే SC/ST కేసు నమోదు చేయకుండా నామమాత్రం సెక్షన్లో పెట్టి కేసు నమోదు చేయడం కూడా పోలీసుల యొక్క ఆంతర్యం ఏమిటో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. కనుక CI కళా వెంకట్రావు గారు వెంటనే దీనిపైన అట్రాసిటీ కేసు నమోదు చేసి 306 సెక్షన్ కూడా నమోదు చేసి నరసింహుల యొక్క కుటుంబానికి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. మా ఇంటి ఆయన పేరు నరసింహులు, గ్రామము పిచ్చిలోపల్లి. దావ గురించి కొట్లాడుకున్నాము, వచ్చినాము. మళ్ళా దావ వదలమంటే కాలు పట్టుకుని వదల్లా. నా కొట్లాట వద్దు, నా నీకు పుణ్యం ఉంటుంది, మా ఇంటి బతకని ఇచ్చింది, మాకు బతకని నా చేతిని చేసుకుంటామని కాలు పట్టుకునే కానీ వదల్లా. మళ్ళీ MRO దగ్గర పోయి గవర్నమెంట్ దగ్గర పోయి మాట్లాడుకోమన్నాడు. మేము అంత తోటి కాదుపా, గవర్నమెంట్ దగ్గర పోయేవాళ్ళము అని చెప్పిన. పోండి, నీ ఇష్టం ఎట్లుంటే అట్లా చేసుకోపని అన్నాడు. మళ్ళీ పోయినా నేను మా ఇంటి ఆయనకి చెప్పిన, ఇట్లా అంటా అన్నాడు వాసిరెడ్డి పని. మళ్ళీ మా ఇంటి ఆయన వచ్చినాడు, వచ్చి అడిగాలకు చేసుకోపండి, అట్లే చేసుకోపండి అన్నాడు. MRO దగ్గరికి పోయినాడు. ఆడ MRO దగ్గరికి పేపర్ ఇచ్చినాడు. మళ్ళీ కలెక్టర్ దగ్గరికి పోయినారు. వాళ్ళు వస్తామని 2 దినాలు కాచుకోన్నాం చేనుకాడ, వాళ్ళు రాలా. మళ్ళీ దావా వదల్లా. వారం ముందు కొట్లాట. ఇప్పుడు చనిపోయినది ఎట్లా చనిపోయినాడు చెప్పమ్మా. తాయిపేస్తాను అన్న కూడా ఆ మాట అన్నాడు. మేము పోతే నువ్వు బాతావులు అనేది మా ఇంటి ఆయన వచ్చాయి. వాళ్ళే చంపేయండి, ఆ మాట అన్నాడు కాబట్టి వాళ్ళే చంపేయండి. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రైతు కార్మిక పేదలను దగా చేసే బడ్జెట్ను వ్యతిరేకించాలని CPM జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు పిలుపునిచ్చారు. నేడు మదనపల్లి పట్టణంలో అనిబిసెంట్ సర్కిల్ నందు ఆంధ్రప్రదేశ్ రైతు వ్యవసాయ కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. ప్రజా వ్యతిరేక బడ్జెట్ రద్దు చేయాలని, లేబర్ కోడ్లను రద్దు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కదిరి రోడ్లు, బెంగళూరు రోడ్లపై ట్రాఫిక్ స్తంభించింది. ట్రాఫిక్ CI మోహన్ కుమార్ తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళన విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో మద్దతుగా పాల్గొన్న CPM జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ, ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలను దగా చేసేదిగా ఉందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో వ్యవసాయ రంగానికి, గ్రామీణ ఉపాధి హామీ పథకానికి భారీగా కోతలు విధించారని, దీనివలన వ్యవసాయ రంగం పూర్తిగా దెబ్బతినే పరిస్థితి ఉందని అన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థకు భారీగా నిధులు తగ్గించడం అన్యాయమన్నారు. రైతులకు మద్దతు ధర కల్పించడంలోనూ, సబ్సిడీ ఇవ్వడంలోనూ కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని మండిపడ్డారు. పేదలకు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలకు భారీగా కోతలు విధించడం అన్యాయమని అన్నారు. కార్పొరేటర్లకు ఊడిగం చేసే విధంగా బడ్జెట్ ప్రవేశపెట్టారే తప్ప ఏ రంగానికి అభివృద్ధి నిధులు బడ్జెట్లో కేటాయించలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం మొన్ననే బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్లో ఉపాధి హామీకి నిధులు తగ్గించేసింది. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తాననేటువంటి మాటని కనీసం ఊసెత్తలేదు. దానికి సంబంధించినటువంటి ప్రకటన చేయలేదు. వ్యవసాయ రంగానికి కూడా నిధులు తగ్గించేసినటువంటి పరిస్థితి ఉంది. రెండో వైపున కార్పొరేట్లకి పెద్ద ఎత్తున రాయితీలు కల్పించి, సంపన్నులకి పన్నులు తగ్గించి పెద్దగా చేసినామని చెప్పి ప్రచార ఆర్భాటాలు తీసింది తప్ప శ్రామిక వర్గాలైనటువంటి కార్మికులకి, వ్యవసాయ కూలీలకి, రైతులకి వాళ్ళకు తగినన్ని సౌకర్యాలు కల్పించడంలో ఈ బడ్జెట్ మొండి చేయి చూపింది. కనీస వేతనం 26,000 అమలు చేయాలనేటటువంటి చిత్తశుద్ధి ఈ బడ్జెట్లో కనబడలేదు. రాష్ట్రానికి ఈ బడ్జెట్లో తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. హోదా ఊసలేదు. రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం జిల్లాలకు సంబంధించి ప్యాకేజీ మాటే కనపడలేదు. ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ముఖ్యంగా అంద్రినివా కానీ,
లేకపోతే పోలవరం కానీ ప్రత్యేకంగా పోలవరం గురించి రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ ఉంటుంది. కానీ దీనికి సంబంధించినటువంటి ఎలాంటి నిధులు కేటాయించకుండా కేవలమైనటువంటి అన్యాయం చేసింది. ముఖ్యంగా ఈ మన అన్నమయ్య జిల్లాకి కడప బెంగళూరు రైల్వే లైన్ పూర్తి చేయడం ద్వారా పెద్ద ఉపాధి సౌకర్యాలు కల్పించబడతాయని చెప్పి పాలకులు చెప్తూనే ఉన్నారు. కానీ దానికి మాత్రం నిధులు ₹1 కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనపడటం లేదు. అందువల్ల ఈ బడ్జెట్ లో కార్మికులకి, వ్యవసాయ కార్మికులకి, రైతులకి తీవ్రమైనటువంటి అన్యాయం చేయడంతో పాటు రాష్ట్రానికి తీవ్రమైనటువంటి ద్రోహం చేసింది. ఎంత జరుగుతున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ, జనసేన కానీ, వైసీపీ కానీ బీజేపీ చేసినటువంటి ద్రోహాల గురించి కనీసం కూడా మాట మాత్రం కూడా మాట్లాడేటటువంటి పరిస్థితి లేదు. కార్మిక చట్టాలను 34 చట్టాలు ఉన్నటువంటి వాటిని 3గా విభజించడం, రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకురావడం, ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలను అప్పనంగా తనకు సంబంధించినటువంటి గుజరాతీలు ఎవరైతే ఉన్నారో ఆదాని, అంబానీ వాళ్లకు అప్పచెప్పుతున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. 99% ఉన్నటువంటి సామాన్యుల జోబీలు గుట్టి ఈరోజు మరి బడా కార్పొరేట్ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు అప్పచెప్పుతున్నటువంటి నేపథ్యాన్ని చూస్తున్నాం. ఎస్ బ్యాంక్ అనేటువంటిది ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్నటువంటి బ్యాంకు. ఆ బ్యాంకును విలీనం చేసి మరి బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు కొల్లగొట్టి బ్యాంకులను విలీనం చేసి ఈరోజు సామాన్యుడి పైన పెనుభారాలు మోపుతున్నటువంటి పరిస్థితి. ఆ విధంగా చెప్పుకుంటూ పోతే రైల్వేస్ కానీ, ఎయిర్లైన్స్ కానీ, ఎయిర్పోర్ట్లు కానీ అన్నిటినీ ప్రైవేటైజేషన్ చేసి ఈ దేశంలో ఉన్నటువంటి సంపన్న వర్గాల కోసం బీజేపీ నరేంద్ర మోడీ వ్యవహరిస్తున్నటువంటి తీరును చూస్తే ఈ దేశం మరొక్కసారి ఈ దేశ స్వతంత్ర పోరాటాన్ని చేయాల్సినటువంటి అవసరం ఉంది. సామాన్య పౌరుడు బతకలేనటువంటి పరిస్థితిని చూస్తున్నాం. అందుకోసమే బీజేపీ వ్యవహరిస్తున్నటువంటి కార్మిక, రైతాంగ వ్యతిరేక విధానాలపైన మరొక స్వాతంత్ర పోరాటానికి సిద్ధం కావాలని ఈరోజు జాతీయ కార్మిక సంఘాల పిలుపు మేరకు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నటువంటి నేపథ్యంలో బీజేపీ హటావో దేశ్కి బచావో అనేటువంటి నినాదాన్ని తీసుకెళ్లి బీజేపీ ప్రభుత్వాన్ని సాగనంపకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి సామాన్య మిడిల్ క్లాస్ ప్రజలు బతకలేనటువంటి పరిస్థితి ఆసన్నం అవుతుంది. కాబట్టి ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాల్సిందిగా అప్పీల్ చేస్తున్నాం. ఈరోజు జరుగుతున్న కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 కోళ్లను రద్దు చేయాలని స్టేట్ వాడి చేస్తున్న నిరసనలకు మన అన్నమయ్య జిల్లా మదనపల్లి పోస్ట్ ఆఫీస్ దగ్గర చిన్న నిరసన చేపడుతున్నాం. కానీ కార్మికులకి అన్యాయం చేసే 4 కోళ్లను వెంటనే రద్దు చేయాలి, లేకపోతే అదేవిధంగా చాలా తీవ్రంగా ఎదుర్కొంటామని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని ఇది చేస్తాను. ఆ రోజు చెప్పాడు మోడీ గారు, కార్మికులకి మేము ఎటువంటి పరిస్థితుల్లోనూ అన్యాయం చేయము. ఆ రోజు కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకొని ఈరోజు అదే కాళ్ళు బట్టి కిందకి ఏడుస్తున్నాడు. కనీస వేతనం 26,000 ఇవ్వలేక చాలా ఇబ్బందులు పెడుతున్నాడు. కార్మిక చట్టాలను రద్దు చేస్తూ 44 కోట్ల రూపాయలలో తెచ్చిన కోళ్లను 4 లేబర్ కోళ్లుగా ఇది చేసి కార్మికులకి అన్యాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని ఏఐటీసీగా మేము ఖండిస్తున్నాం. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మిక సంఘాలపై, కార్మిక యూనియన్లను కోళ్లను కూడా 4 కోళ్లుగా విభజించి రద్దు చేయాలన్నటువంటి ప్రయత్నాన్ని సిఐడియుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా ఈ దేశంలో వేలాది మంది కార్మికులు, నిరుద్యోగులందరూ కూడా ఆటోలు, ట్యాక్సీలు నడుపుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అయితే కేంద్రంలో వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం పెట్టినటువంటి బడ్జెట్లో ఎక్కడ కూడా కార్మికులకి సరైనటువంటి బడ్జెట్ పెట్టలేదు. నిరుద్యోగులు ఈరోజు ఆటోల ద్వారా కుటుంబాన్ని నడుపుకుంటున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో బడ్జెట్లో ట్యాక్సీ, ఆటో వాళ్ళకి, నిరుద్యోగులకి బ్యాంకుల ద్వారా సబ్సిడీ లోన్లు ఇవ్వాలని, అదేవిధంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి రావాల్సినటువంటి వాళ్ళ హక్కుల్ని ఇవ్వాలని చెప్పేసి కూడా మేము ఈ రకంగా సిఐటిగా కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు అన్నమయ్య జిల్లా మదనపల్లి పోస్ట్ ఆఫీస్ కొడలిలో అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరుగుతోంది. ఈ బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన చేసి తీసుకొచ్చినటువంటి 4 కోళ్ల విధానాన్ని వెలికి తీసుకోవాలని సిఐటిగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు
ఎన్నో దశాబ్దాలుగా ఎన్నో సంవత్సరాలుగా ఎంతోమంది కార్మికులు తమ ప్రాణాలను సైతం త్యాగం చేసి వాళ్ళ హక్కును సాధించుకోవడానికి దాదాపుగా తెచ్చుకున్నటువంటి 40 చట్టాలను ఈరోజు ఈ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం 4 కోట్లుగా విభజించి మరి ఆ యొక్క చట్టాలను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తాం. మీరు బీజేపీ ప్రభుత్వం నుంచి 10 సంవత్సరాలు గడుస్తోంది. మరి కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఆధీనంలో ఉన్నటువంటి బిఎస్ఎన్ఎల్ని తాకట్టు పెట్టావు, ఎల్ఐసిని తాకట్టు పెట్టావు, విమానాన్ని తాకట్టు పెట్టావు, లాస్ట్కి రైల్వేని కూడా తాకట్టు పెట్టావు. మరి ఈ బతుకంతా ఎట్లా తయారైందంటే వచ్చినప్పటి నుంచి నువ్వు తాకట్లు పెట్టుకుంటూ పోతున్నావు తప్ప కార్మికులని, కేంద్ర కార్మిక సంఘాలను, అలాగే కేంద్ర సంఘాలను నువ్వు కాపాడిన పాపాన పోలేదు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి ఏఐటీయూసీగా హెచ్చరిస్తున్నాం. మీరు ఏదైతే ఏప్రిల్ 1వ తేదీ నుంచి పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని అనుకుంటున్నారో, ఆ అమలు చేయాలనుకుంటున్నారో ఆ 4 లేబర్ నల్ల కోట్లను వెంటనే రద్దు చేసి కేంద్రంలో ఉన్నటువంటి, దేశంలో ఉన్నటువంటి ఈ కార్మికుల సంక్షేమం కోసం పోరాటం చేయాలని, లేకపోతే మీ మీద తిరుగుబాటు చేసి మీ ప్రభుత్వాన్ని భూమిలో తొక్కే ప్రయత్నం కూడా ఈ కార్మికులు చేస్తారని చెప్పి ఈరోజు అందులో భాగంగానే ఏఐటీయూసీ, కేంద్ర వ్యవసాయ కార్మిక సంఘం, అలాగే సిఐటియుసి అన్ని కార్మిక సంఘాలు కలుపుకొని ఈరోజు స్థానిక మదనపల్లి పోస్టాఫీస్ దగ్గర ఈరోజు నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం. వెంటనే మీ ప్రయత్నాన్ని ఆపుకోకపోతే భవిష్యత్తులో మరిన్ని పోరాటాలు తప్పవని కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరిక జారీ చేస్తుంది. వైఎస్ కళాశాలలో మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ మరియు ఎన్ఎస్ఎస్ సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు జాతీయ సమైక్యత ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సాపూర్ సబ్ కలెక్టర్ దాసీర్ రాజు, కళాశాల సెక్రటేరియట్ కరెస్పాండెంట్ డాక్టర్ చినిమిల్లి సత్యనారాయణరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారం రోజుల పాటు జరిగే ఈ శిబిరానికి దేశంలోని 12 రాష్ట్రాల నుండి 200 మంది విద్యార్థులు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు వస్తారన్నారు. ఈ కార్యక్రమాన్ని 2 సార్లు నిర్వహించిన ఘనత వైఎన్ కళాశాలకు దక్కిందన్నారు. చూడండి స్మైల్ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రైతు కార్మిక పేదలను దగా చేసే బడ్జెట్ను వ్యతిరేకించాలని అంగన్వాడీ కార్యకర్తలు పిలుపునిచ్చారు. నేడు మదనపల్లి పట్టణంలో అన్బిసెంట్ సర్కిల్ వద్ద కేంద్ర బడ్జెట్ను నిరసనగా అంగన్వాడీ సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ప్రజా వ్యతిరేక బడ్జెట్ రద్దు చేయాలని, లేబర్ కోడ్లను రద్దు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కదిరి రోడ్డు, బెంగళూరు రోడ్లపై ట్రాఫిక్ స్తంభించింది. ఈ సందర్భంగా అంగన్వాడీ సంఘం కార్యదర్శి మధురవాణి మాట్లాడుతూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలను దగా చేసేదిగా ఉందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో వ్యవసాయ రంగానికి, గ్రామీణ ఉపాధి హామీ పథకానికి భారీగా కోతలు విధించారని, దీని వలన వ్యవసాయ రంగం పూర్తిగా దెబ్బతినే పరిస్థితి ఉందని అన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల వారీగా
కార్మికులు అందరూ కూడా కలిసి నిరసన కార్యక్రమాలు చేశాము. ఎందుకంటే ఈరోజు కార్మికులు చాలా పోరాడి ప్రాణాలను అర్పించి చాలా చట్టాలని అమలు చేసుకున్నారు. ఈరోజు ఈ ప్రభుత్వము ఆ చట్టాలన్నీ కూడా రద్దు చేసి 4 కోళ్లుగా మార్చడం జరిగింది. దానివలన కార్మికులకు చాలా నష్టదాయకంగా ఉన్నాయి. కాబట్టి ఈరోజు కార్మికులందరూ కూడా వ్యతిరేకిస్తూ ఆ కార్మిక చట్టాలు 4 కోళ్లను రద్దు చేయాలని చెప్పి ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాము. అదేవిధంగా 8 గంటలు పనే ఇబ్బందికరంగా ఉంటే 12 గంటల పని విధానాన్ని అమలు చేస్తే ఎలా చేయగలుగుతారని చెప్పి ఈరోజు ప్రభుత్వానికి మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి 12 గంటల పని విధానాన్ని రద్దు చేయాలని చెప్పి ఈరోజు ప్రభుత్వానికి మేము హెచ్చరికలు చేస్తున్నాం. అదేవిధంగా అంగన్వాడీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము గ్రాడ్యుటీ అమలు చేయాలని, హైకోర్టు తీర్పు ప్రకారం 3వ తరగతి 4వ తరగతి ఉద్యోగస్తులుగా గుర్తించాలని చెప్పి కోర్టు తీర్పు ఇచ్చినా కానీ మన కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది. వెంటనే అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, వాళ్ళ గ్రాడ్యుటీ అమలు చేయాలని చెప్పి ప్రభుత్వానికి మేము హెచ్చరికలు చేస్తున్నాం. లేని పక్షంలో మేము ఇంకా పోరాటం ఉధృతం చేస్తామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరికలు చేస్తున్నాం. రాజేశ్వరి జిల్లా కార్యదర్శి. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ద్విచక్ర వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్లు, పెద్ద వాహనాలు నడిపేవారు సీటు బెల్ట్ ధరించాలి. డిటిఓ ప్రసాద్ విజ్ఞప్తి. మదనపల్లి పట్టణంలోని జడ్పీ ఉన్నత పాఠశాల నుండి రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులతో ర్యాలీ. దళితుడు అనుమానాస్పద మృతికి కారకులైన వారిని పోలీసులు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. దళిత సంఘ నాయకుల ఆరోపణ. శవ పరీక్ష గదికి సిఐ తాళం వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన దళిత సంఘాల నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. అంతవరకు సెలవు.